హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. మీరంతా బాగుండాలని అనుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సో ఈరోజు నేను చేసిన కర్రీ ఏంటంటే టమాటో ఆనియన్ కర్రీ. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆబ్వియస్లీ ఆనియన్స్, టమాటో, ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియా పౌడర్. సో సింపుల్ కర్రీ అండి. సో ఈ కర్రీ స్టార్ట్ చేయడానికి ముందు ఆనియన్స్ అనేవి పీల్ చేసేసుకుని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ టమాటోస్ పండినవి తీసుకుంటే ఈ కర్రీకి రుచి అనేది బాగా యాడ్ అవుతుందన్నమాట. పండిన టమాటోస్ తీసుకుని కడిగేసి వీటిని కూడా మీడియం సైజులో తీసి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి, కొంచెమే ఆయిల్ వేసానండి, జస్ట్ 2 డ్రాప్స్ అంతే వేసి, జీరా ఇంకా ఆవాలు వేసి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత తరిగిన ఆనియన్ పీసెస్ వేసి బాగా కలుపుకోవాలి. ఎంత ఎంత బాగా అంటే మధ్యలో మూత పెట్టి తీసి మనకి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ టమాటో పీసెస్ అనేవి అందులో వేసుకుని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెడితే ఏంటంటే మనకి టమాటోస్ అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. సో మూత తీసేసిన తర్వాత వాటర్ అనేది తయారవుతుంది కదా, ఆ వాటర్ ఇంకిపోయేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మళ్ళీ అంతా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా మూత తీసేసి చూస్తే మనకి టమాటోస్ అనేవి మీడియం ఒక 80% సాఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత మనం కాస్త పసుపు అనేది వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టి ఎట్ లాస్ట్ మళ్ళీ కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం వేసేయాలి. ఇక్కడ నేను కారం వేసినప్పుడు షూట్ చేయడం మర్చిపోయాను. సో మీరు ఉప్పు, కారం వేసేసి కలుపుకున్న తర్వాత దాన్ని సిమ్లో పెట్టి పక్కన మిక్సీ జార్లో కొంచెం ధనియాలు, అంటే మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ కర్రీ చేస్తున్నారో దానికి తగ్గట్టు ధనియాలు అయితే తీసుకోవాలి. తీసుకుని ఈ ధనియాల్ని వేయించక్కర్లేదండి, జస్ట్ మిక్సీ పట్టేయడమే అనమాట. సో పౌడర్ చేసేసుకుని మీ క్వాంటిటీకి, అంటే మీరు చేసే కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు ఆ ధనియా పౌడర్ అనేది మనం వేసుకోవడమే. సింపుల్ అయిపోయింది కర్రీ అనేది. నేను ధనియా పౌడర్ వేసినప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో మళ్ళీ మీ అందరి కోసం చూపించడానికని రికార్డ్ చేసి కొంచెం వేసాను అనమాట. అంతే, కలిపేసుకోవడమే. కొంచెం ఉప్పు, కారాలు ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవడం, లేదు అంటే బాగుంది అంటే ఇంకా అలా వదిలేయడమే. అంతే, ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్ టమాటో ఆనియన్ కర్రీ. మీకు ఎవరికైనా ఈ కర్రీ తెలుసుంటే కింద కమెంట్ చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళైతే ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే అసలు ఇంత కూడా మిగలదనమాట. మా అమ్మగారికి అయితే నేను చేసిన ఈ టమాటో ఆనియన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది, కొత్త వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ స్వీట్ పొటాటోస్ అయితే బాయిల్ చేస్తున్నాను మా జున్ను బాబుకి. ఈ రోజుకి స్నాక్ అయితే స్వీట్ పొటాటోస్ అనమాట. సో ఇదండి ఈ రోజుకి లాంగ్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.